ఆ ఇంటి బంగారం మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 23 minutes తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీని ఎప్పుడో చూడాలి గైస్, కాకపోతే కుదరలేదు. సరే, ఈ మూవీని కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది బాగలేదు అన్నారు. సండే కదా, ఫండే లాగా స్టార్ట్ చేశా. సరే, ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్ట్ చేయడమే కొంచెం బాగానే స్టార్ట్ చేశారులే అనిపించింది. కాకపోతే ఏంటంటే మూవీ స్టార్టింగ్ లోనే మన హీరోయిన్ ని కూర్చోబెట్టేసి మన హీరో వాళ్ళ ఫ్యామిలీ పెద్ద పెద్ద క్వశ్చన్స్ వేస్తా ఉంటారు. నీకు అదొచ్చా, ఇది రాదా, కూరలు వచ్చా, కూరలు రావా, నువ్వేం చేసేదానివి, అది ఇది అని అడిగేస్తా ఉంటారు. సరే, ఇదంతా ఓకే, కామన్ క్వశ్చన్స్ అనుకుందాం. మన హీరోకి అండ్ మన హీరోయిన్ కి పెళ్లి చేసి 3 years అవుతుంది. ఫస్ట్ టైం మన హీరోయిన్ తన హీరో వాళ్ళ దగ్గర ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ మీకు పిల్లవాళ్ళు ఉన్నారా లేదా అని ఖచ్చితంగా అడుగుతారు. ఏ మూవీలో చూసుకోండి, రియల్ లైఫ్ లోనే చూసుకోండి, మూవీలో చూసుకోండి, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటది. కాకపోతే మూవీ అసలు ఆ క్వశ్చనే లేదు. అసలు ఈ మ్యాటర్ అయితే మూవీలో ఎక్కడ తీయలేదు. సరే, ఇది ఒక చిన్న పాయింట్ కాబట్టి ఓకే, వదిలేద్దాము. దీని తర్వాత ఏంట్రా అంటే మన హీరోయిన్ బెస్ట్ కొడలి ఇవ్వాలి అనేసి ఏదో ప్రయత్నాలు చేస్తా ఉంటది. అసలు ఆ ప్రయత్నాలు ఉంటాయి మామ, లిటరలీ నాకైతే చిరాకంటే చిరాకు తెప్పించి పెట్టాయి. మన హీరోయిన్ కేమో కూరలు అవేవి రావంట. అసలు మన హీరో ఎలా తిన్నాడో ఏమో, ఎలా బతికేశాడో మరి. లిటరల్లీ గైస్, మూవీలో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటదంటే ఏదో సీరియల్ చూస్తున్నట్టే. ఏదో ఇద్దరు కోడలు కొట్టేసుకుంటా ఉంటారు బెస్ట్ గా అవ్వాలి అనేసి. ఇలాంటి కోడళ్ళ గొడవలు, క్రింజ్ కామెడీ అంతా ఈ సీరియల్లో ఉంటది. నాకైతే లిటరల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే ఒక సీరియల్ లాగే అనిపించింది. ఆ కామెడీ, ఆ అత్త కోడళ్ళు, ఆ చేపల పులుసులు, ఆ పులుసులు, ఆ కూరలు, ఏందో రొటీన్ రొట్ట. ఫస్ట్ హాఫ్ లో ఏమైనా కొంచెమన్నా బాగుందా అంటే ఆ మామిడి తోటలో ఒక చిన్న ఫైట్ ఉంటది గైస్. ఆ ఫైట్ అయితే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది. సరే, ఇదేదో కొంచెం బాగుందిలే, ఇంకా మూవీలో స్టోరీ అది ఇది అంతా బాగానే స్టార్ట్ చేశారులే అనుకున్న టైం కి మళ్ళీ ఇంకొక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వేస్తాడు. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది మామ, యాడ్ ఎమోషన్ ఏవో, అసలు నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఏమన్నా బాగా చూపించాడంటే ఏం బాగా చూపించట్లా. వాళ్ళు ఎవరు అడవిలో ఉంటారంట, ఏదో చేస్తా ఉంటారంట. అసలు వాళ్ళు ఎవరు, నక్సల్సా ఏంది, అసలు వాళ్ళు ఏం చేస్తారు అనే దానికి కొంచెం కూడా వీళ్ళ మూవీలో ఏం చెప్పలేదు, ఏం క్లూ కూడా ఇవ్వలేదు. ఏదో అడవిలో ఉంటారు కాబట్టి నక్సల్స్ అని మనం అనుకోవాలి అంతే. ఇంకా ఈ ఫ్లాష్ బ్యాక్ లో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంట్రా అంటే మన సమంత గారి ఎమోషన్. అసలు ఆ ఎమోషన్ గైస్ నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళు చూపించే విధానం కూడా వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఏదో ఇలాంటి సీనే పెట్టాలి, ఇలాంటి సీన్సే వర్కౌట్ అవుతాయి ఏమో అన్నట్టుగా పెట్టేశారు వాళ్ళు. అసలు అమ్మాయిల అనాథ ఆశ్రమంలో అబ్బాయిలు ఎందుకుంటారో నాకు అర్థం కాదు. అది కూడా నైట్. అదే చెప్తున్నా కదా, ఎక్కడ లాజిక్ ఏమో, ఏదో పెట్టేయాలి, ఇలా చేసేయాలి, ఈ అమ్మాయి ఇలా ఇలా తయారైంది అన్నట్టుగా ఏదో పెడతారు. ఇది ఏదైతే ఉందో నాకైతే అసలు అంటే అసలు కనెక్ట్ కాలేదు. నాకైతే లిటరల్లీ ఏదో పెట్టారులే అని అనిపించింది అంతే. సరే, ఇంకొకటి ఏంట్రా అంటే ఎవడో కర్ణ అంట మన హీరోయిన్ కి ఏదో నేర్పించాడంట. మన హీరోయిన్ అంట చాకు లాగా చెక్కాడంట. అసలు మూవీలో ఏమైనా మనకి పర్ఫెక్ట్ గా చూపించారా? ఏదో డిప్స్ కొడతా ఉంటది, ఏదో గన్ను పట్టుకునేది, కాల్చింది కూడా సరిగ్గా చూపించలేదు వీళ్ళు. జస్ట్ ఏంట్రా అంటే పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఏదో కొన్ని ఏదో చూపిస్తా ఉంటాడు, దానికే కత్తి తురుము అయిపోయిద్దా. అది చూసినప్పుడు సరేలే ఓకే అనుకుంటా. కాకపోతే ఏంట్రా అంటే ఈ సెకండ్ హాఫ్ లో మన కర్ణ ప్రతి సీన్ లో నేనే నీ గురువు, నేనే నేను చాకులాగా చెక్కాను, అది ఇది అంటాడు మామ. అసలు అప్పుడు చిరాకు వస్తది, చిన్న చిరాకు రాదు. నాకు నచ్చని సీన్ నీడు మళ్ళీ గుర్తు చేస్తా ఉంటాడు. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో కర్ణ క్యారెక్టర్ గైస్ కొంచెం బాగుంటది. తన యాటిట్యూడ్ కావచ్చు, అదంతా నాకైతే కొంచెం బాగా అనిపించింది. దాన్ని వీళ్ళు ఇంకా కొంచెం బాగా యూస్ చేసుకుంటే కొంచెం బాగుండేది క్లైమాక్స్ లో. కాకపోతే ఏంట్రా అంటే నాకు లాస్ట్ ఒక 1 hour గైస్ నాకైతే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ లో ఫైట్స్ కావచ్చు, అక్కడ సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ స్టంట్స్ కావచ్చు, ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఆ సెకండ్ హాఫ్ లో స్టోరీ వెళ్లే విధానం కూడా కొంచెం బాగా వెళ్తా ఉంటది, ఒక ఇంటెన్సిటీ మీద వెళ్తా ఉంటది. అందువల్ల అయితే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ లో మన హీరోయిన్ అండ్ మన హీరో మధ్య ఒక చిన్న ఎమోషనల్ సీన్ కావచ్చు, ఆ సీన్ కూడా కొంచెం పర్లేదు, బానే ఉంది. ఈ ఎమోషన్ కొంచెం వర్కౌట్ అయిందిలే, ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం బెటర్ అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ లో సమంత ఆరా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది, చాలా అంటే చాలా బాగుంటది. బస్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కి ముందర ఒక చిన్న ఆరా మూమెంట్ ఉంటది, అదైతే చాలా అంటే చాలా బాగుంది. ఏదో చేపల కోసం అనేసి తిరుగుతా ఉంటారు, అక్కడ సీన్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. ఆ బస్ లో ఫైట్ కూడా చాలా అంటే చాలా బాగుంటది, అక్కడ సినిమాటోగ్రఫీ కావచ్చు, అన్ని చాలా అంటే చాలా బాగుంటాయి. నాకైతే చాలా అంటే చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది ఆ ఫైట్ అయితే. అలాగే విలన్ ఏంటంటే ఒక చిన్న పెళ్లికి వస్తాడు, ఆ పెళ్లిలో యాటిట్యూడ్ కావచ్చు, అక్కడ ఆరా కావచ్చు గైస్ కొంచెం బాగుంది. విలన్ది, హీరోయిన్ కాదు, విలన్ చాలా అంటే చాలా బాగుంటది. సరే, దీని అంతా వదిలేద్దాము. క్లైమాక్స్ బాగా అనిపించింది అంటే క్లైమాక్స్ ఫైట్ బాగుందా అంటే నాకైతే మరీ అంత నచ్చలేదు. అలాగే సూపర్ ఉందా అంటే సూపర్ లేదు. క్లైమాక్స్ లో ఏంట్రా అంటే ఏదో ప్లాన్ అంటారు, ఫైట్ చేద్దాము, అది ఇది అంటారు,
ఏదో పెద్ద ప్లానే వేస్తారు, ఓకే. ఆ ప్లాన్ ని తీసుకెళ్లే విధానం గైస్ ఎంత లాగ్ అంటే అంత లాగ్ ఉంటది. విలన్ ఏంట్రా అంటే ఏదో బయట కూర్చొని కార్ మీద చూస్తా ఉంటాడు, ఏదో సినిమా లాగా. ఇంట్లోపలేమో అందరూ తిరుగుతా ఉంటారు, అది చేస్తా ఉంటారు, ఇది చేస్తా ఉంటారు. కాకపోతే ఎవరు పర్ఫెక్ట్ కొట్టుకోరు, ఫైట్స్ పర్ఫెక్ట్ గా చూపించరు. కొట్టేది ఏంట్రా అంటే ఓన్లీ మన హీరోని కొడతా ఉంటది. మన హీరోని వచ్చినప్పుడు కొన్ని సీన్స్ బాగుంటాయి. కాకపోతే ఏంట్రా అంటే సడన్ గా ఆపేస్తారు ఆ ఫైట్ ని ఆపేసి మళ్ళీ ఇంకో దగ్గర తీసుకువెళ్తా ఉంటారు. ఆ తీసుకెళ్లే విధానం గైస్ నాకైతే లిటరల్లీ చిరాకు తెప్పించింది. అంటే ఒక మంచిగా ఫైట్ వెళ్తున్నప్పుడు అక్కడ స్టంట్స్ బాగున్నాయి అనుకుంటే సడన్ గా ఆపేస్తాడు. అక్కడ ఏంటంటే చిరాకు అనిపిస్తది. ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఏదో ఒక చిన్న ఫైట్ చేస్తా ఉంటారు, ఆ ఫైట్ ఏమో మనకైతే నచ్చదు. సరే ఇదంతా వదిలేద్దాము, ఓకే లే సార్ లైట్ అనుకున్నా సరే, ఈ కర్ణకి అండ్ మన హీరోయిన్ కి నేను ఏదో ఒక పెద్ద ఫైట్ ఉంటది, పెద్దగా చింపేస్తారులే అనుకున్నా. కాకపోతే ఏంట్రా అంటే ఏదో క్యాజువల్ గా అలా దగ్గరికి వచ్చి పొడుచుకొని చచ్చిపోతారు. అదైతే నాకైతే అసలు నచ్చలేదు. అదొక మంచి ఫైట్ పెట్టి వాళ్ళిద్దరి మధ్య చూపిస్తే కొంచెం బాగుండేది. క్లైమాక్స్ లో సమంత చేసిన ఫైట్స్ గైస్ అవన్నీ బాగుంటాయి, నేనేమో బాగుండట్లేదు అని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని లాగ్ గా తీసుకువెళ్తా ఉంటారు, కట్ చేసి తీసుకువెళ్తా ఉంటారు. అదైతే నాకైతే కొంచెం బాగా అనిపించాల. సో ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే ఫస్ట్ హాఫ్ సీరియల్ గైస్, సెకండ్ హాఫ్ అయితే కొంచెం పర్లేదు. ఆ ఫైట్స్, ఆ స్టోరీ టెల్లింగ్ కొంచెం బాగా అనిపించింది. ఆ ఫైట్స్ లో స్క్రీన్ ప్లే కావచ్చు అవన్నీ అయితే కొంచెం బాగా అనిపించాయి. కాకపోతే ఆ ఫస్ట్ హాఫ్ గైస్ నాకైతే రొట్ట అనిపించింది. నేను ఆ స్టోరీ, ఆ కామెడీ, ఆ ఇచ్చులు చూడలేకపోయాను. సో ఓవరాల్ గా ఏంటంటే ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చొచ్చేమో. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.